నమస్కారం అండి. మేము సాయినాథ్ పంచాయతీలో ఉన్నాము. ఇప్పుడు మాకు వచ్చినారు సర్వేకి అని చెప్పనని. ఏం సర్వే చేస్తున్నారండి? నిజంగా ఎమ్మెల్యే గారి గురించి సర్వే చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఎవరైనా నాయకులు వచ్చి చేస్తారండి, నాయకులుగా చేయట్లేదు ఎమ్మెల్యే గారు. ఇక్కడ వాళ్ళ సొంత ఇంట్లో ఒక మనిషికి మంచి చెడు ఏది జరిగినా కూడా అలా ఒక కొడుకుగా వాళ్ళ ఇంట్లో ఉండే బంధుత్వంగా కానీ రక్త సంబంధికులు ఎలా చేస్తారో అలా మరి మన ఎమ్మెల్యే గారు వచ్చి చేస్తున్నారండి. ఇంటింటికి వస్తున్నారు, మా కష్ట సుఖాలను చూసుకుంటున్నారు, మాకు ఇంటికి పండగకి బట్టలు ఇస్తున్నారు, కుక్కర్లు ఇస్తున్నారు అని చెప్పని మీ ఇష్టం వచ్చినట్టు ఏమంటే గాసిప్స్ అంతా ఇది చేస్తున్నారు. అసలు అట్లాంటివంతా ఏమన్నా ఇది లేదు. ఒక ఇంట్లో ఒక మనిషి, ఒక కొడుకు, ఒక అన్న అలా చేస్తుండే వాళ్ళని కూడా మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకుంటూ ఉంటే అది చాలా పద్ధతి అయితే కాదు. ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవడానికి నిరుపేదలు చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పెళ్లి కానుక అనే ఒక ఇది పెట్టి కాన్సెప్ట్ని మన ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంట్లో పెళ్లి అనే ఉద్దేశంతో ఆయన బట్టలు, చీర, పెళ్లి కొడుకు బట్టలు అవన్నీ ఇచ్చి సారిచ్చి ఒక ఆడబిడ్డని సంతోషంగా పంపిస్తున్నాడండి. మన ఇంటికి వచ్చే మన పంచాయతీకి కూడా కానివ్వండి, మన ఇంటికి వచ్చే వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఇన్ని మంచి పనులు చేస్తున్నారు. ఏ కష్టమైనా వచ్చి మేము వెళ్ళినామంటే మాకు కావాల్సినవన్నీ కూడా సమకూరిచ్చేది మా ఎమ్మెల్యే గారండి. ఎవరు వచ్చేస్తారండి ఇట్లా మారిగా పక్కన వాళ్ళని పోల్చుకునేది కాదండి. మా ఎమ్మెల్యే గారు రాజకీయంగా పరంగా అయితే కాదు, ఓట్ల పరంగా అయితే కాదు, యువతగా ఎక్కడ కష్టం వచ్చినా ఫస్ట్ ఉంటారు. వాళ్ళ కొడుకు, వాళ్ళ తనయుడు అని నిరూపించుకున్నారండి. వస్తారు, ఏ సందర్భంలోనే రావడం కానీ, అక్క చెల్లెలతో మాట్లాడడం కానీ. అలాంటి కరోనా టైంలో కూడా మాకు ఫుడ్, మెడిసిన్స్, శానిటైజర్స్ ఇవన్నీ కూడా ఎవరిచ్చారండి? మా ఎమ్మెల్యే గారు. ఇవంతా ఎవరు చూసుకుంటారు? ఇంటి సభ్యులు మాత్రమే ఇటువంటి బాధ్యత తీసుకొని చేస్తారు తప్పనిచ్చి ఎవరో బయట వాళ్ళు వచ్చి ఇటు చేయరు. చెరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అలానే మోహిత్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. ఈసారి మోహిత్ రెడ్డి గారే మా ఎమ్మెల్యే గారు. ఆ నడక మార్గంలోనే మేము వెళ్తాము, ఇలానే ఉంటాం.